హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఏప్రిల్ 10 లోగా ఈ పని చేయకపోతే మీ అకౌంట్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి. అసలు ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లోని ఖాతా ఉన్నట్టయితే కనుక ఈ వార్త మీకు చాలా ముఖ్యమని చెప్పాలి. అంటే వేరే బ్యాంకుల్లో ఉన్నా సరే ఇది కూడా ముఖ్యమే, కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే ఏప్రిల్ 10, 2025లోగా నో యువర్ కస్టమర్ అంటే కేవైసీని అప్డేట్ చేయాలని బ్యాంక్ తన కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సూచనల మేరకు జరుగుతుంది. 31 మార్చి 2025 నాటికల్లా కేవైసీని అప్డేట్ చేయాలని ఖాతాదారులకు ఇది తప్పనిసరి అని కూడా ఆర్బీఐ చెప్పింది. అయితే మార్చి 31 దాటేసింది కాబట్టి కంపల్సరిగా రేపటిలోగా అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. ఇదే లాస్ట్ డేట్ అని కూడా అంటున్నారు. అయితే కేవైసీని ఎలా అప్డేట్ చేయాలి? మీరు బ్యాంక్ వెళ్ళి చేయొచ్చు, అలాగే ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఎలా చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. మీరు మీ కేవైసీని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు బ్యాంకుకు వెళ్ళి మీ గుర్తింపు కార్డు, అలాగే ఈ మధ్యకాలంలో దిగిన ఫోటో, పాన్ కార్డు, ఫారం 60, ఆదాయపు రుజువు, అలాగే మొబైల్ నెంబర్ తీసుకొని మీ సమీపంలో ఉన్న పిఎన్బి శాఖకి వెళ్ళి కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. లేదు మేము అలా చేయలేము, అవ్వదు అనుకుంటే కనుక, ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మీ ఇంటి నుండే ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, లేదా మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే PNB-1 యాప్ ద్వారా మీరు ఇంటి నుండే ఆన్లైన్లోని కేవైసీ అప్డేట్ని చేసుకోవచ్చు. ఆన్లైన్లో బ్యాంకింగ్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. లేదు రిజిస్టర్ మెయిల్ ద్వారా మీరు పోస్ట్ ద్వారా చేయాలనుకుంటే కనుక మీరు మీ హోమ్ బ్రాంచ్కు కేవైసీ పత్రాలను పంపించవచ్చు. ఒకవేళ మీరు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే కనుక ఏం జరుగుతుంది అంటే, కస్టమర్లు ఏప్రిల్ 10, 2025 నాటికల్లా కేవైసీని అప్డేట్ చేసుకోకపోతే వారు తమ ఖాతాల నుండి ఎటువంటి లావాదేవీలు చేయలేరు. అలాగే బ్యాంక్ పైన తాత్కాలిక నిషేధం కూడా వస్తుంది. అలాగే దీని కారణంగా మీరు డబ్బులు జమ చేయలేరు, లేదా తీసుకొని కూడా లేరు. అయితే కేవైసీ అయ్యిందా లేదా అని తెలుసుకునే పద్ధతి ఎలా ఉంది అంటే, మీ కేవైసీ అప్డేట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వండి. తర్వాత వ్యక్తిగత సెట్టింగ్లకు వెళ్ళి కేవైసీ స్థితి ఎలా ఉంది ఏంటని తనిఖీ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ అవసరమైతే కనుక స్క్రీన్ పైన ఒక సందేశం కూడా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. PNB-1 యాప్ నుండి కేవైసీ ఎలా చేయాలి అంటే, PNB-1 యాప్కి లాగిన్ అవ్వండి. అలాగే కేవైసీ స్థితిని తనిఖీ చేయండి. ఒకవేళ దీనిలో కూడా అప్డేట్ అవసరమైంది అనుకుంటే కనుక ఇచ్చిన సూచనల మేరకు అనుసరించి కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. మీరైతే త్వరగా మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా త్వరపడండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.